ఇక్కడ మనకి ఒక రెడ్ బటన్ ఉంది కదా, ఇది ఓన్లీ ఆన్ అండ్ ఆఫ్కే మనకి యూజ్ అవుతుంది. దీన్ని ఆన్ చేసామంటే అక్కడ కూడా ఆన్ అయింది, బ్లేడ్స్ అనేవి కిందకి వస్తున్నాయి. అండ్ సెకండ్ వచ్చేసరికి మనకి టెంపరేచర్ డౌన్ అప్ అండ్ డౌన్ బటన్స్ అవి. మన టెంపరేచర్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో 30 అనేది మనకు హైయెస్ట్ అనమాట. ఇక్కడ మళ్ళీ సేమ్ తగ్గించుకోవచ్చు. లైక్ 24 పెట్టుకుంటే నార్మల్ టెంపరేచర్, మనకి ఎనర్జీ సేవింగ్ ఉంటుంది, ద సేమ్ టైం కూలింగ్ కూడా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పెంచేటప్పుడు కానీ సౌండ్ తగ్గించేటప్పుడు సౌండ్ వస్తూ ఉంది కదా మనకి. సో సౌండ్ రాకుండా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ఇక లైట్స్ ఆఫ్ అని ఉంది కదా, ఈ లైట్స్ ఆఫ్ అనే బటన్ 3 సెకండ్స్ పట్టుకున్నామంటే అక్కడ ఆఫ్ అయిపోయింది. సో ఇంక మనకి సౌండ్ రాదు, మనం టెంపరేచర్ పెంచినా సరే తగ్గించినా సరే సౌండ్ రాదు. అగైన్ 3 సెకండ్స్ పట్టుకున్న హోల్డ్ చేసి పెట్టామంటే మళ్ళీ ఆన్ అవుతుంది సౌండ్. అండ్ నెక్స్ట్ అక్కడ 24 అని పడుతుంది కదా, కలర్ లైటింగ్ అనిపిస్తుంది కదా, ఒకసారి ఇక్కడ లైట్స్ ఆఫ్ అని ఉంది కదా, ఈ లైట్స్ ఆఫ్ చేసినామంటే అక్కడ ఆగిపోతుంది, మనకి పడుకున్నప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కంఫర్ట్ ఎయిర్ ఉంది కదా, సో ఈ కంఫర్ట్ ఎయిర్ నొక్కినామంటే మనం బ్లేడ్స్ అనేవి పైకి వెళ్తుంది, ఓన్లీ పైన అయిపోతుంది. అంటే రూమ్ అంతా కూలింగ్ అవుతుంది పైకి వెళ్ళి, మనం ముఖాన్ని కొట్టకుండా పైకి ఉంటుంది అన్నమాట కూలింగ్. అండ్ సెకండ్ టైం ప్రెస్ చేస్తే ఆ బ్లేడ్ అనేది కిందకి వచ్చేస్తుంది కంప్లీట్గా. సో మన ఫేస్కి తగిలేటట్టు పెట్టుకోవచ్చు మనం. సేమ్ అగైన్ మళ్ళీ ప్రెస్ చేసినాం అంటే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. సో సేమ్ పైకి కిందికి అనమాట అది. నెక్స్ట్ ఇక్కడ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ మోడ్ మనం ప్రెస్ చేసినాం అంటే ఏమన్నా పడుతుంది సింబల్ ఇక్కడ మాన్సూన్ మోడ్ అని. సో మాన్సూన్ మోడ్ అంటే మనకి కూలింగ్ అనేది రాదు, ఓన్లీ మనకి ఇప్పుడు వర్షాకాలంలో అయితే యూజ్ అవుతుంది కానీ మనకి ఎండాకాలంలో అయితే యూజ్ అవ్వదు. మనకి లైక్ వర్షాకాలంలో మనకి ఇలా మాయిశ్చరైజర్ సంథింగ్ తేమ ఉంటుంది కదా మనకి, సో అది తీసేస్తుంది అనమాట కంప్లీట్గా. సో అగైన్ నొక్కినామంటే ఫ్యాన్ తిరుగుతుంది, ఒక ఫ్యాన్ సింబల్ వచ్చింది కదా మనకి ఇక్కడ, బయట తిరిగే ఫ్యాన్ అయిపోతుంది, లోపల ఒకటే ఆన్ అవుతుంది అనమాట ఫ్యాన్. సో మనకి కూలింగ్ అయితే రాదు డెఫినెట్గా. నెక్స్ట్ మళ్ళీ నువ్వు ప్రెస్ చేస్తే కూలింగ్ వచ్చేస్తుంది, సేమ్ బయట ఫ్యాన్ కూడా ఆన్ అవుతుంది. ఇక బ్యాటరీ పక్కన మనకు ఒక ఫ్లవర్ సింబల్ ఉంది కదా, ఆ ఫ్లవర్ సింబల్ ఉంటేనే మనకి కూలింగ్ వస్తుంది. లైక్ మాన్సూన్ సింబల్ ఉందంటే కూలింగ్ రాదు. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఫ్యాన్ స్పీడ్స్ అని ఉంటాయి మనకి, ఫ్యాన్ స్పీడ్ అంటే 5 స్పీడ్స్ ఉంటాయి అనమాట. సో ఒకసారి ప్రెస్ చేసినాం అంటే ఫ్యాన్ 1 అని పడ్డది కదా, సో సెకండ్ సేమ్ ప్రెస్ చేసుకుంటూ పోతుంటే అక్కడ ఫ్యాన్ స్పీడ్ అనేది పెరుగుతుంటుంది. మనకి F5 ఫ్యాన్ స్పీడ్ 5లో పెట్టుకుంటే మనకి ఎక్కువ కూలింగ్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్ అగైన్ ప్రెస్ చేసినాం అంటే 24 నార్మల్ కిందకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి 6-in-1 AC అని ఒకటి ఉంటుంది మనకి ఫీచరు. దీన్ని ప్రెస్ చేసినాం అంటే మనకి ఆటో క్లైమేట్ ఏసీ అని పడుతుంది అక్కడ, ఏసీ అని కనిపిస్తుంది కదా, అంటే ఏసీ అంటే ఆటో క్లైమేట్ అంటే మనం ఏ నొక్కపోయినా మన రూమ్ టెంపరేచర్ బట్టి అదే సెట్ చేసుకుంటుంది. అండ్ సెకండ్ టైం నొక్కినాం అనుకో మనకి 80% అని పడుతుంది అక్కడ. 80 అంటే మనకి ఎల్జీ ఏసీ అంతది 1.5 టన్ కదా, సో మనకి ఒక పవర్ సేవ్ అవుతుంది, ఒక 20% పవర్ సేవ్ అవుతుంది అనమాట. వైట్లీ అంటే 1.4 టన్కి అట్లా పడిపోతుంది, మన పవర్ సేవింగ్ అనేది జరుగుతుంది. మళ్ళీ సెకండ్ నొక్కినాం అనుకో 60కి వస్తుంది. 60కి అంటే ఇప్పుడు మళ్ళీ 1.2కి పడుతుంది అనమాట. 1.2 అంటే కూలింగ్ తక్కువ కూలింగ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి పవర్ సేవింగ్ కూడా 40% వరకు కన్సర్వ్ అవుతుంది. అగైన్ నొక్కితే మళ్ళీ 40కి వచ్చేస్తుంది, అంటే 40 అంటే ఇప్పుడు 1 టన్కి వస్తుంది అనమాట కూలింగ్, 1 టన్లో రన్ అవుతుంది. సో మనకి ఎనర్జీ సేవింగ్ కూడా బాగానే ఉంటుంది. అగైన్ మళ్ళీ నొక్కినాం అనుకో నార్మల్, మళ్ళీ నార్మల్ మోడ్కి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ 6-in-1 ఉంది కదా విరాట్ మోడ్ అని, ఇది ప్రెస్ చేసినాం అంటే హై కూలింగ్, హెచ్సిన్ పడ్డ చూడు, హై కూలింగ్ అంటే తొందరగా రూమ్ కూల్ అవుతుంది అనమాట, వితిన్ ఒక 5 minutesలో రూమ్ కూల్ అయిపోతుంది. సో మళ్ళీ ప్రెస్ చేస్తే 18కి వచ్చేస్తుంది. అంటే హై కూలింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1.5 టన్ ఏసీ కదా, లైక్ 1.7 టన్లో రన్ అవుతుంది అనమాట ఏసీ అనేది హై కూలింగ్ పెడితే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్వింగ్ అని 2 బటన్స్ ఉంటాయి. ఇదేమో అప్ అండ్ డౌన్ బటన్ అనమాట, అంటే పైకి కిందికి బ్లేడ్స్ అనేవి తిరుగుతాయి. అండ్ సెకండ్ స్వింగ్ ఏమో మనకి లెఫ్ట్ అండ్ రైట్ స్వింగ్ అనమాట, అటు ఇటు మన కూలర్లకు ఉంటాయి కదా అటు ఇటు తిరగడానికి. సో అది ఒకసారి స్వింగ్ నొక్కినాం అనుకో అక్కడ స్వింగ్ మోడ్ ఆన్ అవుతుంది. మనకి కనిపిస్తుంది బ్లేడ్ మధ్యలోకి ఉంది బ్లేడ్, సో మధ్యలోకి వస్తుంది అన్నమాట కూలింగ్ అనేది ఫేస్కి తగులుతుంది. సో మనం ఇంకోసారి నొక్కినాం అనుకో పైకి వెళ్తూ ఉంటుంది బ్లేడ్, ఆడ కూడా సేమ్ పెరుగుతూ ఉంటుంది పైకి. సో మళ్ళీ పైకి అంటే కంప్లీట్గా పైకి వెళ్ళిపోతుంది అది. మళ్ళీ నొక్కితే అది కిందికి వెళ్ళి మొత్తం పైకి కిందికి కంప్లీట్గా తిరుగుతూ ఉంటుంది. ఇంకా సేమ్ అదే విధంగా కూడా ఈ స్వింగ్ ఏదైతే ఉందో ఇది మనం ప్రెస్ చేస్తే ఒకసారి ఇప్పుడు ఓన్లీ బ్లేడ్ లెఫ్ట్ సైడ్ బ్లేడ్స్ మాత్రమే తిరుగుతాయి అనమాట, రైట్ సైడ్ బ్లేడ్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. ఇక్కడ కనిపిస్తుంది 2 పుల్లలు, సో ఆ లెఫ్ట్ సైడ్ వరకే కనిపిస్తాయి. మళ్ళీ అగైన్ ప్రెస్ చేసినాం అనుకో మనం దీన్ని
ఇంకో మళ్ళీ ఒక బ్లేడ్ తిరిగింది అంటే ఇంకొంచెం వస్తుంది, మధ్యలో దాకా వస్తుంది, మిడిల్ వన్ అనమాట. సో అవతలకి యువతలకి రాదు, ఓన్లీ మన లెఫ్ట్ సైడ్ మాత్రమే వస్తుంది. అలా ప్రెస్ చేసుకుంటూ పోతే తిరుగుతూ ఉంటుంది మనకి కూలింగ్. కంప్లీట్ చేస్తే మళ్ళీ కంప్లీట్గా వస్తుంది ఆడికి ఇడికి లెఫ్ట్ అండ్ రైట్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రూమ్ టెంపరేచర్. ఈ రూమ్ టెంపరేచర్ అంటే మనకి పైన సెన్సార్ ఉంది చూడు, ఈ లైట్ పక్కనే సెన్సార్స్ ఉంటాయి, మనకి రూమ్ టెంపరేచర్ ఎంత ఉందని కనిపిస్తుంది. ఇంకా మన రూమ్ టెంపరేచర్ వచ్చేసరికి 27 degrees ఉందన్నమాట. సో అక్కడైతే వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్లీప్ మోడ్ అని ఉంది చూడు, మన నైట్ పడుకుంటప్పుడు ఆన్ చేసుకుని పడుకుంటాం కదా, దానికి టైమర్ పెట్టుకోవచ్చు మనం. స్లీపర్ మోడ్ నొక్కినాం అంటే మనకు ఒక 1 hour పడుతుంది చూడు టైమర్, దాన్ని మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇక్కడ 2 hours, 3 hours, 4 hours, 5 hours, 6, 7, 8 మళ్ళీ 7 hours పెట్టుకోవచ్చు అనమాట. సో మనం ఇంత పెట్టుకున్న తర్వాత ఇక్కడ సెట్ క్యాన్సిల్ అని ఉంది చూడు, ఒకళ్ళు వద్దనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ టైమర్ మోడ్, సేమ్ మనం టైమర్ పెట్టుకోవడం, ఒక 2 hours, 3 hours పెట్టుకున్నామంటే దానికల్లా అది ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ ఫంక్షన్ అనే బటన్ ఉంది చూడు, ఈ ఫంక్షన్ అనే బటన్ దాన్ని మనం ముట్టుకోవద్దు అసలు. ఎప్పుడైనా ఏసీ ఖరాబ్ అయినా లేకపోతే రిమోట్ ఏదైనా పాడైనా మనకి ఆపరేటర్స్ వస్తారు కదా, వాళ్ళకి సంబంధించింది అనమాట, మనకు సంబంధించింది అయితే కాదు ఇది. అండ్ అగైన్ మనకి ఇక్కడ కంఫర్ట్ ఎయిర్లో పైన వైఫై 3 seconds అని ఉంది కదా, సో మనం వైఫై నుంచి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు మనం దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 seconds హోల్డ్ చేసామనుకో, ఇక్కడ వైఫై మోడ్ అని ఆన్ అవుతుంది మనకి. ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో వైఫై ఉందనుకో, ఆ వైఫైతో కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఎల్జీ కంపెనీ వాళ్ళది థింక్ ఎల్జీ అని ఏసీ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ద్వారా కూడా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు, లైక్ ఆపరేట్ చేయొచ్చు. దాంట్లో మనకి యూజేజ్ ఏంటంటే, దాంట్లో మనకి పవర్ సేవింగ్ ఎంత ఉంది, మనకి ఎన్ని యూనిట్స్ ఏసీతో కాలనీ అని, సో దాని గురించి మనం తెలుసుకోవచ్చు. రిమోట్ లేకపోయినా సరే మన ఫోన్ నుంచి అయినా సరే ఆపరేట్ చేయొచ్చు దాన్ని. సో